వెంకటేష్ బాలయ్య మల్టీ స్టారర్ దాదాపు ఖరారైనట్లే. క్రేజీ డీటెయిల్స్ ఇవిగో చూడండి. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. యాక్షన్ పన్ కలిసి ఈ పాత్ర సాగుతుంది. మరోపక్క ఈ సినిమా కొన్ని కాంబినేషన్స్ను వినటానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి వెంకటేష్ బాలయ్య కాంబో. వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి సినిమా చేయాలని ఎన్నాళ్ళు ఎవరూ ఆలోచన చేయలేదు. బడ్జెట్ ఇష్యూలు కావచ్చు, అలాగే ఇద్దరిని సమానంగా చూపించే కథ దొరకకపోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తెరపై తన అభిమానులకు ఆనందం కలగజేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నట్లు వినపడుతున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే ఇంకెవరు, ఈ ఇద్దరి హీరోలతో మంచి రాపో మెయింటైన్ చేస్తున్న అనిల్ రావిపూడి. వెంకటేష్ అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ని తీసుకున్నట్లు తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాపట్ల జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీసుగా కనిపిస్తారు. యాక్షన్ పన్ కలిసి ఈ పాత్ర సాగుతుంది. మరోపక్క ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఓ అరగంట సేపు వచ్చే ఓ పవర్ఫుల్ పాత్ర ఉందట. ఆ పాత్రలో తాను బాలయ్యను తప్పించి మరొకరిని ఊహించుకోలేకపోతున్నారట అనిల్ రావిపూడి. అప్పటిదాకా పన్తో పరిగెట్టే ఈ సినిమా ఆ అరగంట సేపు యాక్షన్తో థియేటర్ ఊగిపోయేలా ప్లాన్ చేశారట. ఇప్పటికే బాలయ్యకు ఈ పాయింట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. అయితే డేట్స్ తక్కువే కాబట్టి బాలయ్య ఈ సినిమాకు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే వెంకటేష్ బాలయ్య కాంబో అంటే క్రేజీ ఓ రేంజ్లో వస్తుంది. అనిల్ రావిపూడి మాట్లాడుతూ యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలిగా పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ నెల 3 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. నవంబర్లో పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.